వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యత ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాట వేయటం జరిగిందని అంగులగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. వైసీపీ చేసిన విధ్వంసాల నుండి వ్యవస్థలను పునరుద్ధరిస్తూ అనేక సవాళ్లను, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని పునర్నిర్మించేలా బడ్జెట్ను రూపొందించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వపు దుర్మార్గపు పన్నులు తొలగిస్తూ ప్రజలపై ఎటువంటి కొత్త పన్నుల భారం మోపకుండా రాష్ట్రానికి రెవెన్యూ సమకూరేలా బడ్జెట్ను రూపొందించారన్నారు. ధాన్యం పెండింగ్ బకాయిలను చెల్లించడం, వైద్య రంగానికి ప్రాధాన్యత, అలాగే విద్య, సాగునీటి రంగం, ఐటీ, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఇతర రంగాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయడం ముదావహమన్నారు. 2025-26 సంవత్సరానికి మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, అలానే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. అందరం కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా ఏదైతే మనం మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, ఏదైతే మేనిఫెస్టోలో మనం పెట్టామో వాటన్నిటిని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయాలి. పేదరికం లేనటువంటి ఒక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే దాంట్లో ఏదైతే మనం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవాళ గవర్నమెంటు ఫామ్ అయినటువంటి మొదటి నెలలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అన్న క్యాంటీన్ కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఆల్రెడీ అవన్నీ కూడా కంటిన్యూషన్ అవుతున్నాయి. తల్లికి వందనం కానివ్వండి, ఇంకా ఏదైతే ఫంక్షన్స్ మనం అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 కేటాయింపు కానివ్వండి, ఏదైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలి అనే దాంట్లో ఈ వార్షిక బడ్జెట్ 3,22,359 కోట్లతో వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 2,17,000 ఆదాయం, అంటే మన రాష్ట్ర ఆదాయం కానివ్వండి, మనకు పన్నుల రూపంలో వచ్చే కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చేటటువంటి మన యొక్క వాటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2,17,000 కోట్లు ఆదాయంగా, దాదాపు 1,03,000 కోట్లు వ్యయం ఇంకా మనం సమకూర్చుకోవాల్సి ఉంది. వీటన్నిటిని కూడా, ఎందుకంటే ఇచ్చిన ప్రతి హామీ కూడా మనం నెరవేర్చాలి. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేనటువంటి పోలవరం కానివ్వండి, ఇటు రాజధాని కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏది కూడా అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ఈ బడ్జెట్లో పోలవరానికి కేటాయింపులు కానివ్వండి, అమరావతి రాజధానికి కేటాయింపులు కానివ్వండి, ముఖ్యంగా రోడ్లకి అనేక రకాలైనటువంటి రోడ్లని ఇవాళ 4 వేలను చేస్తూ దాదాపు 9,700 కోట్లు ఈ రోడ్ల కేటాయించడం జరిగింది. అలానే తల్లికి వందనం కింద దాదాపు 10,000 కోట్లు, దానికి ఎన్టీఆర్ పెన్షన్ కింద 27,000 కోట్లు, బీసీల అభివృద్ధికి 23 కోట్లు, అలా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లకి దాదాపు 3,700 కోట్లు, అలా ప్రతి దానికి కూడా చిత్తశుద్ధిగా మనం ఇచ్చిన హామీలు అమలు జరగాలి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్టు నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించాలి. ఎందుకంటే ఈ రోడ్లలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది, కొన్ని వందల మంది చనిపోయారు. వీటన్నిటిని అరికెట్టే దాంట్లో ప్రతి అంశంలో కూడా ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఇవాళ గత ప్రభుత్వంలో చూసాం. బడ్జెట్ అంతా కూడా సలహాదారులకు అప్పులమయంగా పోసాన కృష్ణమురళి నేను చెప్తున్నారు, ప్రతి నెల అతనికి
ఒక 4 లక్షల రూపాయలు జీతం అంట, సలహాదారులకు లక్షలు. అలా ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా చిందరవందర అయిపోయింది గత ప్రభుత్వంలో. ఇవాళ ప్రతి పైసా కూడా మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే విధంగా పేదరికం లేనటువంటి ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఇవాళ ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. ఉదయం 8:30 విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల గస్తీ, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. 9552300009 నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించడం ద్వారా 66 రకాల సేవలను పొందవచ్చునని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క ట్యాక్సెస్ పే చేసేటువంటి విషయంలో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. గతంలో మున్సిపాలిటీ దగ్గరకు వచ్చి ట్యాక్సెస్ పే చేసేటువంటి సిస్టమ్ ఉన్నది. ఆ తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. చాలామంది ఆన్లైన్ సిస్టమ్ కానీ లేకపోతే కనుక మున్సిపాలిటీలో ఉన్నటువంటి సువిధ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి కట్టేవాళ్ళు. అయితే ప్రభుత్వం ఇటీవల ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సులభతరం చేసింది. అదేంటంటే కనుక వాట్సాప్ సిస్టమ్ ద్వారానే మీరు ఈ యొక్క ట్యాక్సెస్ మీ యొక్క సెల్ ఫోన్ ద్వారానే మొబైల్ మీది దేనికైతే లింక్ అయిందో దాని ద్వారా ట్యాక్స్ ఎంత ఉంది దాన్ని ఆన్లైన్లోనే గూగుల్ పే కానీ ఇంకో సిస్టమ్ ద్వారా కానీ పే చేయొచ్చు. పే అయిన వెంటనే మీకు వాట్సాప్ ద్వారానే దాని సమయం రిసిప్ట్ కూడా వస్తుంది. సో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ఛార్జెస్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ ఇలాంటివన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీరు మీ ఇంట్లో కూర్చొని క్లియర్ చేయొచ్చు. మీకు వెంటనే మీ యొక్క సెల్ ఫోన్కు రిసిప్ట్ కూడా వస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ప్రభుత్వం వారు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఆ వాట్సాప్ నెంబర్కు మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ హాయ్ అని కానీ లేకపోతే గుడ్ మార్నింగ్ అని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక ఎస్ఎంఎస్ కానీ ఇస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఇంకా ఏం కావాలో ఏంటి అనేటువంటి అన్నీ అందులోంచి వస్తాయి. సో అందువల్ల ఆ యొక్క వాట్సాప్ నెంబర్ ఒక్కసారి గమనించండి. 9552300009. ఇంకోసారి చెప్తున్నానండి, 9552300009. సో ఈ యొక్క వాట్సాప్ నెంబరుకు మీరు ఒక చిన్న ఎస్ఎంఎస్ ఇస్తే కనుక దానికి సంబంధించి మీకు ఏం కావాలి అనేటువంటి వివరాలన్నీ వస్తాయి. ఆ ప్రకారంగా మీరు దాంట్లోకి వెళ్ళిపోయి లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు ఈ యొక్క ట్యాక్సెస్ కానీ ఇతర సర్వీసెస్ కానీ యూ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్. శనివారం నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి 1వ తేదీ నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ట్రాఫిక్ రూల్స్ మారుతున్నందున ప్రజలంతా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్ల వంటి వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, లేని పక్షంలో అధిక జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి 2,000 రూపాయలు, రెండవసారి 4,000 రూపాయలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో 1,500 ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి 1,000 రూపాయలు, అలాగే బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి 1,500, రెండవసారి 10,000, ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి 150, రెండవసారి 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు 750 రూపాయలు, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో 1,000 రూపాయలు, కార్ డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో 1,000 రూపాయలు, వాహన రిజిస్ట్రేషన్ లేని పక్షంలో 2,000 రూపాయలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి 2,000, రెండవసారి 5,000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి 5,000, రెండవసారి 10,000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 రూపాయలు, ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే 1,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. లెఫ్ట్ లో ఆపాలి. జనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత 18 సంవత్సరాల లోపు మైనర్కు పిల్లలు వాహనమును నడపరాదు. రెయిన్బో ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవలత తెలిపారు. శనివారం ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. 4వ తేదీ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేడుకలు నిర్వహించబడతాయని, ఈ వేడుకలలో రెట్రో డ్యాన్స్, రీల్స్ కాంపిటీషన్, తంబోలా వంటి వివిధ రకాల పోటీలు నిర్వహించబడతాయని డాక్టర్ జీవన్లత తెలిపారు. సుమారు 300 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఆమె వివరించారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు చుండూరు వరలక్ష్మి, నంబూరు లక్ష్మి, గుత్తికొండ జ్యోతి, గంగి లీలారాణి, గొల్లపూడి అనురాధ, వసంత, గాయత్రి, అంజం తదితరులు పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ నుంచి ఈసారి కూడా మార్చి నెలలో మేము ఉమెన్స్ వీక్లో రెయిన్బో ట్రస్ట్ నుంచి మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 2025తో ముందుకు వచ్చాము. ఇప్పటికి ట్రస్ట్ పెట్టి 12 సంవత్సరాలు అయింది. సో ఈ 12 సంవత్సరాల వార్షికోత్సవాలు కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈసారి మేము ఉమెన్స్ డే గౌతమ్ గ్రాండ్లో మార్చి 4వ తారీఖున సెలబ్రేట్ చేస్తున్నాము. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 వరకు కూడాను మంచి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈసారి రీల్స్ కాంపిటీషన్, రెట్రో కాంపిటీషన్, ఇవే కాకుండా తంబోలో ఇంకా ఇవే ఎన్నో రకాలమైన ఆకర్షణీయమైన పోటీలు నిర్వహిస్తున్నాము. సో చుట్టుపక్కల మహిళా మండలి అందరూ వచ్చి ఇందులో వారు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఈ సెలబ్రేషన్స్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విశిష్టమైన పదవుల్లో ఉన్న ఒక 7 మహిళా మండలి కూడా మేము సత్కారం చేయించున్నాం. కాబట్టి అందరూ వచ్చి రెయిన్బో ట్రస్ట్ని ఆశీర్వదించి అందరం కలిసి ఆడుకుందాం రండి. ఈ సెలబ్రేషన్స్ మన కోసమే మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఉమెన్స్ డే సెలబ్రేషన్ గౌతమ్ గ్రాండ్లో మార్చి 4వ తారీఖు రెయిన్బో ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో రెట్రో డ్యాన్సులు, రీల్ డ్యాన్సులు, శారీ హౌసీ, సిల్వర్ హౌసీ, గోల్డ్ హౌసీ, ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు అన్నీ కూడా జనాలకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఉత్త చేతులతో వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళ చేతికి గిఫ్ట్ ఇచ్చి పంపించాల్సిందే. ఆడవాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికే రెయిన్బో ట్రస్ట్ తరఫు మార్చి 4వ తారీఖు మీ ముందుకు వస్తున్నాం మేమందరం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శనివారం నుండి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు. తెనాలిలో 12 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. శనివారం నుండి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు.
పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులను సకాలంలో చెల్లించాలి. కమిషనర్ శేషన్న విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.